హిందూ సంఖ్యామానం. పిల్లలు, ఈరోజు మనం హిందూ సంఖ్యామానం గురించి తెలుసుకుందాం. ఒకట్లు, పదులు, 100, 1000, 10,000, 1,00,000, 10,00,000, కోటి, 10 కోట్లు ఇలాగా మనకి తెలుసు. మనం ఒకట్లు, పదులు, 100, 1000, 10,000, లక్ష, 10 లక్షలు, కోట్లు ఇలా లెక్కించినప్పుడు మనం దీన్ని హిందూ సంఖ్యామానం ప్రకారం లెక్కిస్తున్నాం అంటాం. హిందూ సంఖ్యామానం ప్రకారం ఒక పెద్ద సంఖ్యను చదవడానికి ప్రయత్నిద్దాం. చూడడానికి కొంచెం తికమకగా ఉంటుంది ఈ సంఖ్య, కానీ హిందూ సంఖ్యామానానికి సంబంధించిన స్థాన విలువల పట్టిక కింద సంఖ్యను రాద్దాం. కాబట్టి ఒకట్ల స్థానం నుంచి, అంటే కుడివైపు చిట్ట చివరి నుంచి ఒకట్ల స్థానం, ఆ తర్వాత పదులు, 100, 1000, 10,000, లక్ష, 10 లక్షలు, కోట్లు, ఆ తర్వాత 10 కోట్లు. ఇక్కడ 3 10 కోట్లు మరియు 8 కోట్లు, కాబట్టి 38 కోట్లు. 2 10 లక్షలు అంటే అది 20 మరియు 4 లక్షలు కాబట్టి 24 లక్షలు. తర్వాత 0 10,000, 5,000, 700, 6 పదులు, అది 60 మరియు 5 ఒకట్లు, కాబట్టి సంఖ్య 38,24,05,765. గుర్తుంచుకోండి, మనం ఒక సంఖ్యను చదువుతున్నప్పుడు కోట్ల సమూహం, దాని వెంబడే లక్షల సమూహం, దాని వెంబడే వేల సమూహం, ఎన్ని వందలు, పదులు, ఆ తర్వాత ఒకట్లని చదవాలి. ఈ విధంగా ఒక సంఖ్యను చదవడం మరియు అంకెలలో రాయడం ఎలా మరి కష్టంగా అనిపిస్తోందా? దీనిని సులభతరం చేయడానికి నిర్ణీత స్థానాల మధ్య కామాలు ఉంచాలి. వేలు, లక్షలు మరియు కోట్లను గుర్తించడానికి కామాలు ఉపయోగిస్తాం. మనం ఇంతకుముందు చూసినట్టు ఒకట్లు, పదులు మరియు వందల స్థానాలు కలిసి ఒక యూనిట్ సమూహాన్ని ఏర్పరుస్తాయి. మరియు వందల స్థానం కుడి నుంచి 3 అంకెల తర్వాత మొదటి కామా ఉంచాలి. తర్వాత వేలు గుర్తించబడతాయి. 5,348 ఈ సంఖ్యలో లాగా చూశారు కదా. ఇక్కడ ఒకట్ల స్థానంలో 8, పదుల స్థానంలో 4, వందల స్థానంలో 3 మరియు వేల స్థానంలో 5. వేల స్థానాన్ని గుర్తించడానికి మనం ఇక్కడ 3 సంఖ్యల తర్వాత, అంటే కుడి నుంచి 3 అంకెల తర్వాత వందల స్థానం తర్వాత 3 తర్వాత ఇక్కడ మనం కామా పెడతాం. అప్పుడు వేల స్థానాన్ని గుర్తిస్తాం. 5,348. తర్వాత సమూహం ఎడమ వైపున గల 2 అంకెలను కలిగి ఉంటే వేల సమూహం వస్తుంది. కాబట్టి రెండవ కామా వేల సమూహం తర్వాత వస్తుంది మరియు అక్కడ లక్షలు గుర్తించబడతాయి. కాబట్టి 8,45,780. ఇప్పుడు లక్షల సమూహం తర్వాత 3వ కామా వస్తుంది మరియు కోట్లు గుర్తించబడతాయి. ఇక్కడ మనకి 5 కోట్లు ఉన్నాయి. కాబట్టి హిందూ సంఖ్యామానం అంటే ఏమిటి మరి అక్కడ దానిలో కోట్ల స్థానం, 10 లక్షల స్థానం, లక్షల స్థానం, 10,000 స్థానం, వేల స్థానం, వందల స్థానం, ఇక్కడ పదుల స్థానం, ఒకట్ల స్థానం ఎలా ఉన్నాయో మనం చూసాం. హిందూ సంఖ్యామానంలో ఈ సంఖ్యని 5,23,18,050 అని చదువుతాం.